హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా నాన్నమ్మ వాళ్ళ అమ్మమ్మలు అట్లాగా పాతకాలంలో చేసుకునే రెసిపీ అనమాట. మా మమ్మీ వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ కూడా ఇదే ప్రాసెస్ చేసుకొని తింటుంటే మా అమ్మ కూడా ఒకసారి టేస్ట్ చేశారంట. చాలా బాగుంటుంది, ఎలా చేసుకోవాలో చూపిస్తానని చెప్పి అయితే స్టార్ట్ చేశారు ప్రాసెస్. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను వచ్చేసరికి మట్టి పాత్రలో చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కుండ ఇలాంటివి ఏం లేకపోతే నార్మల్ స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఉడికిచ్చి చల్లార్చుకున్న రైస్ అనమాట, అంటే మిగిలిపోయిన అన్నం కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ అన్నంని మొత్తం ఇలాగా మట్టి పాత్రలోకి తీసుకోవాలి. మీరు ఒకవేళ ఇది లేకపోతే స్టీల్ గిన్నెలోకి తీసేసుకోండి, సరిపోతుంది. కంప్లీట్గా చల్లారిపోయిన అన్నమే ఇలాగా తీసుకోవాలన్నమాట. అండ్ దీంట్లోకి మనం ఈ అన్నం మునిగే అంతవరకు మంచినీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం మంచినీళ్ళు ఇట్లా పైకి చూపిస్తున్నట్టు కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇలా చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్గా కాకుండా ఇలాగ పైకి చూపిస్తున్నాను కదా, అలా వేసుకొని అండ్ అలాగే దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్. మీరు కావాలంటే జస్ట్ కొంచెమే వేసుకొని నెక్స్ట్ డే అయినా కానీ మిక్స్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ముందే వేసుకుంటున్నాను నేను. అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి. మనము కావాలంటే ఇంకొక 2 కూడా వేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను జస్ట్ ఉల్లిపాయ ముక్కలు అండ్ ఒక పచ్చిమిర్చియే వేశాను అంతే. ఇది లిడ్ క్లోజ్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీగా ప్రోబయోటిక్ ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది తింటే నిజంగా చాలా హెల్దీ. అసలు చూడండి, మనకి నీరు అనేది కంప్లీట్గా ఇనికిపోయింది. చూపిస్తాను చూడండి. మనం జస్ట్ కొంచెం పై వరకు వేసుకున్నాం కదా వాటర్, బట్ వాటర్ అంతా కూడా ఆ రైస్ అనేది మంచిగా అబ్జార్బ్ చేసేసుకుంది. అండ్ కొంచెం లోపలికి స్పూన్ పెట్టి ఇట్లా చూస్తే అప్పుడు మనకి లైక్ వాటర్ అనేది తెలుస్తుంది చూడండి. సో ఈ రైస్ని మనం యాజ్ ఇట్ ఈస్గా కూడా తినచ్చంట, బట్ దీనికి కాంబినేషన్ వేరే రెసిపీ కూడా ఉంది, చాలా టేస్టీగా ఉండిద్ది అని చెప్పారు. అండ్ నేను కూడా నిజంగా తిన్నాను, అసలుకి చాలా చాలా ఫేవరెట్ అయిపోయింది నాకైతే. ఇక్కడ ఒక ఫ్యూ పచ్చిమిరపకాయలు తీసుకున్నారు, ఒక 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు అనుకోండి. అండ్ కొంచెం చింతొక్కు అండ్ కొంచెం సాల్ట్. ఇట్లాగే ఇవన్నీ చూపిస్తున్నట్టు చేత్తో ఇలా క్రష్ చేసుకోవాలి. చింతొక్కు అంటే చింతకాయలు ఉంటాయి కదా, చింతకాయలు పసుపు ఇవి వేసి చింతొక్కు అని చెప్పి చేస్తారనమాట. ఇది చాలా డేస్ నిలవ కూడా ఉంచుకుంటారు ఇంట్లో, లైక్ పచ్చళ్ళు అవి చేసుకున్నప్పుడు అందులోకి వేసుకుంటారు. సో ఆ చింతొక్కుని వేసేసి ఇట్లా చూపిస్తున్నట్టు పచ్చిమిర్చీస్ అన్నీ కూడా ఇలా చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని ఇలా క్రష్ చేసుకోవాలి చేత్తోని. అండ్ ఒకవేళ మీరు కంఫర్టబుల్ కాదు, లైక్ చేత్తో చేసుకోవడం ఇలాగా అంత కంఫర్టబుల్ కాదు అనుకుంటే మిక్సర్ జార్లో కొంచెం పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. సో దట్ కొంచెం అది కచ్చాపచ్చాగా అట్లా వస్తుందన్నమాట. నాట్ కంప్లీట్ పేస్ట్ లాగా అవ్వకుండా మంచిగా కోర్స్ గ్రైండ్ అయితే అవుతుంది. సో పల్స్ మోడ్లో జస్ట్ 1 or 2 టైమ్స్ అనుకుంటే మనకి ఎగ్జాక్ట్ ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. బట్ చేత్తో ఇలా చేసుకుంటే లైక్ ఆ టేస్ట్ అనేది అల్టిమేట్ అనమాట. అండ్ దీంట్లోకి ఇలాగ కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. అండ్ ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇట్లా చూపిస్తున్నట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకుంటే మనకి చిన్న పీసెస్లా క్రష్ అయిపోయినట్టు అయిపోవాలి. అండ్ దీంట్లోకి ఒక 4 to 5 వెల్లుల్లిపాయల్ని ఇట్లా చూపిస్తున్నట్టు ఇట్లాగా ప్లేట్కి ఇట్లాగా గట్టిగా ప్రెస్ చేసినట్టు చేస్తే మనకి అది కొంచెం క్రష్ అయిపోతుంది అనమాట ఈజీగా. చేత్తో చేసుకోవడం కొంచెం కష్టంగా ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా చూపిస్తున్నట్టు చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. సో ఇట్లా క్రష్ అయిన దాన్ని కూడా మళ్ళీ పచ్చిమిర్చి వీటన్నిటిలో కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాను, మిక్సర్ జార్లో అయినా వేసుకోండి, ఎందుకంటే చేసుకునేటప్పుడు చేయి చాలా మండుతుంది. సో జస్ట్ ముందే చెప్తున్నాను అనమాట, హ్యాండ్ కొంచెం మంటగా అట్లా అనిపిస్తుంది. అండ్ దీంట్లోకి ఒక 1/2 కప్ అంతా పెరుగు వేసుకున్నాము ఫస్ట్. అది బాగా మిక్స్ చేసిన తర్వాత రిమైనింగ్ 1/2 కప్ కూడా వేసేసుకోవాలి. అండ్ సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి, ఫస్ట్ అయితే కొంచెమే వేసుకోండి, సరిపోతుంది అంటే ఓకే, లేదంటే అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు.
సో ఈ కారం మొత్తం కూడా ఒక పళ్ళెంలో కాకుండా లైక్ సపరేట్ బౌల్లోకి అయితే తీసి పెడుతున్నారు. ఎందుకంటే ఇందులో సర్వ్ చేసుకున్నప్పుడు ఇది చాలా ఉంది కాబట్టి ఒక 2-3 మెంబర్స్కి ఈజీగా అవుతుంది. సో అది మళ్ళీ సపరేట్గా తీసి ఇందులోకే మనకి రైస్ అనేది సర్వ్ చేస్తున్నారు చూడండి. జస్ట్ రైస్ మట్టుకే తీసుకోవాలంట. ఆ వాటర్ ఉన్నాయి కదా, అవి జస్ట్ అట్లాగా డ్రైన్ చేసేసినట్టు ఇలా చేతో ఇలా అంటే మనకి నీళ్ళన్నీ కింద కారిపోతాయి కుండలోకి. అండ్ ఆ రైస్ మాత్రమే ఇట్లాగా ప్లేట్లోకి తీసేసుకొని మనం ఆనియన్, పచ్చిమిర్చి అండ్ చూపిస్తున్నట్టు మిరపకాయ చారు. సో దీన్ని మా ఇంట్లో ఏంటంటే మిరపకాయ నలుచుకోవడం అని చెప్తారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. ట్రస్ట్ మీ, అసలుకి నిజంగా సద్దన్నం అండ్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీగా ఫుడ్ ఇట్లా తినాలి అనుకునే వాళ్ళు సూపర్బ్ కాంబినేషన్ అనమాట. ఇదైతే అసలుకి ఎంత బాగుంటుందో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనకి కమింగ్ మొత్తం కూడా సమ్మర్ సీజన్ కాబట్టి డెఫినెట్గా మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను నేనైతే ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.